వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసిన కలమట వెంకటరమణమూర్తి. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అచ్చెన్నాయుడు కలమట వెంకటరమణతో పాటు నాయకులను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. NH-16 పై ఆగిన లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్. ప్రయాణికులకు అదపాక బ్రిడ్జి మీద బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న లారీని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో లారీ క్లీనర్ కు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలియడంతో తక్షణమే ఘటనా స్థలానికి ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు చేరుకున్నారు. వ్యవస్థలను అప్రమత్తం చేసి సహాయ సహకారాలు అందేలా వ్యవహరించారు. క్షతగాతులను పరామర్శించి జరిగిన ఘటన తాలూకా వివరాలు అడిగి ధైర్యం చెప్పి అంబులెన్స్ ను పంపించారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్పందించిన భీమునిపాలెం స్థానికులు సీతయ్య, కూర్మినాయుడు, అలాగే వేరొక ఆర్టీసీ బస్సు డ్రైవర్ SCH రావులను అభినందించారు. ముఖ్యంగా ఈ కుర్రోళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ వాలంటీర్స్ గా ఇతను పేరునన్న సాయి కుమార్ పాతర్లపల్లి గ్రామస్తుడు, అలాగే సీతయ్య భీమునిపట్నం గ్రామస్తుడు. వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరు ముగ్గురు సహాయంతో లోపలికి వెళ్లి వెళ్లలేని బస్సు అంటే డోర్ కూడా ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో లోపలికి వెళ్లి ఆ డోర్లు ఎరగొట్టి వాళ్ళందరినీ కూడా కాపాడటం జరిగింది. తప్పకుండా వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. తప్పకుండా వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకి కలెక్టర్ గారితో కూడా అభినందన పత్రాలు. ఖాదీ వస్త్రాలను ఆదరించి చేనేతకారులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఇలిసిపురంలోని గ్రామ స్వరాజ్య సంఘం ఖాదీ ధామ్ ఆవరణలో ఆధునీకరించిన ఖాదీ గ్రామోద్యోగ బండార్ను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వస్త్ర ప్రపంచంతో పోటీ పడుతూ ఖాదీ పరిశ్రమ మనుగడ సాగిస్తుందన్నారు. యువత ఖాదీని ఆదరించాలని, తద్వారా చేనేతలకు అండగా నిలబడవచ్చని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖాదీ పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ డైరెక్టర్ ఎస్ గ్రీప్, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ నాస్, గ్రామ స్వరాజ్య సంఘ అధ్యక్ష కార్యదర్శులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. శుక్రవారం జలమూరు కోనపెంటమ్మ రామ్మూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇంటర్మీడియట్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగిందని, ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారానికి కృషి చేస్తానని, మధ్యాహ్న భోజన పథకం గూర్చి ముఖ్యమంత్రి దృష్టిలో పెడతానని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, సింహ చంద్రశేఖర్, మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సీజనల్ వ్యాధులు, తాగునీరు, భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. తాగునీటి పైపులు లీకేజీలు లేకుండా చూడాలని, వీధుల్లో చెత్త లేకుండా ఉండాలని ఆదేశించారు. సెప్టిక్ ట్యాంక్ పైపులకు నైలాన్ జాలి అమర్చాలని, జాలి అందుబాటులో లేని ఎడల పలచని క్లాత్ ని అమర్చి దోమలు నివారించవచ్చన్నారు. కాలువల్లో పూడికలు తొలగించి నీరు నిల్వ లేకుండా చూడాలని చెప్పారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జెడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఇచ్చాపురంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. సక్రమంగా అధికారులు పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
శుక్రవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, రూరల్ వాటర్ స్కీమ్స్, పంచాయతీరాజ్, రూర్బన్ తదితర శాఖలతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉద్దానం ప్రాజెక్టు కింద 7 మండలాల్లో ప్రతి గ్రామానికి నీరు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పగా సుమారు 800 గ్రామాలకు గాను కేవలం 300 లోపు గ్రామాలకు మాత్రమే నీరు చేరిన విషయం సమావేశంలో స్పష్టం కావడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అవాక్కయ్యారు. ఉద్దానం ప్రాజెక్టులో గతంలో పనిచేస్తున్న వారిని తొలగించడంపై అధికారులను, ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే బెందాళం అశోక్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల లబ్ధిని ఇతర కార్యక్రమాలకు వాడటం పట్ల రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అధికారులను నిలదీశారు. పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని తాను తీసుకొస్తానని, పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను నడపడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానంతో శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఇప్పటికే చాలా వరకు నెరవేర్చారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరో 4 విమానాశ్రయాలు రానున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారిగా ఇచ్చాపురం పర్యటనకు వచ్చిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కలిశెట్టి అప్పలనాయుడు. శుక్రవారం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాలపై వారిరువురు చర్చించారు. కార్యక్రమంలో ముప్పిడి సురేష్, లంక ప్రభాకర్ రావు, చిన్నమౌళి, వెలిచేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన నరసనపేట హట్కో కాలనీ వాసులు. శుక్రవారం నరసనపేట పార్టీ కార్యాలయంలో నరసనపేట పట్టణం హట్కో కాలనీకి చెందిన కుంచి నారాయణమూర్తి మల్లేశ్వరరావు మరియు మామిడి సింహాచలం వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి నరసనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి టీడీపీ కండువాలు వేసి సాదరపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురు పూజోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ఎన్ఈఆర్. గురు పూజోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురు పూజలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం నుంచి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, అదేవిధంగా దేశభక్తి అలవాటు చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య వక్త పివి రమణ, ఉత్తరాంధ్ర ఆర్ఎస్ఎస్ నిర్వాహకులు రాజశేఖర్, శేషగిరిరావు, ఇతర పెద్దలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమలో అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో గల యునైటెడ్ బ్రేవరీస్ యాజమాన్యం పరిశ్రమలో అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను పనిలోకి తీసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడికి శుక్రవారం రణస్థలంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి కార్మికులుగా క్రమశిక్షణతో పనిచేస్తున్న జె గంగరాజు, పి సత్యనారాయణ, జి శంకర్, తవుడు, గొల్లబాబులను యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అక్రమంగా వారి పనిని నిలుపుదల చేసిందని తెలిపారు. ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని, ఎటువంటి విచారణ జరపలేదని తెలిపారు. యాజమాన్యం ఆన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ కు పాల్పడుతుందని అన్నారు. కార్మికులకు ఇదే వారి జీవనాధారమని, దీనిపైనే వారి కుటుంబ సభ్యులంతా ఆధారపడి ఉన్నారని తెలిపారు. యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమల్లో అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను యాజమాన్యం పనిలోకి తీసుకునేలా, పని నిలుపుదల చేసినప్పటి నుండి వేతనం చెల్లించేలా కృషి చేయాలని కోరారు. పోలాకి మండలం దీర్ఘాసి గ్రామంలో భగవతి దుర్గగిరి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. దీర్ఘాసి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భగవతి దుర్గగిరి ఆలయంలో 3 రోజుల పాటు అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు, భక్తులు కలిసి అమ్మవారిని రకరకాల కాయగూరలతో అలంకరించారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు.
యథేవా విద్యావరం చంద్రవనం. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.